మీ అందరికీ 134 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. అలాగే మనందరినీ కూడా విశాఖపట్నం BMC వారు ఆర్గనైజ్ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి. ముందు క్రమంలో మన అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాలకు సత్కరించాలి. మన కొత్తగా వచ్చిన ప్రదీప్ గారు, అంబేద్కర్ గారు, అలాగే దుర్గారావు గారు, హరి గారు, సింహాద్రి గారు, మీ 5 పైకి వెళ్ళి దాంట్లో వేసి కోరుచున్నారు. అందరూ ఒకసారి ఎక్కుదాం. ఎక్కండి అందరూ ఒకసారి, అక్కడ దాకా సగం వరకు ఎక్కండి. अमर रहे डॉक्टर अंबेडकर, अमर रहे, अमर रहे, अमर रहे डॉक्टर अंबेडकर, अमर रहे, अमर रहे, अमर रहे भारत रत्न बाबा साहेब अंबेडकर, अमर रहे, अमर रहे, अमर रहे भारत रत्न बाबा साहेब अंबेडकर, अमर रहे, अमर रहे बाबा साहेब अंबेडकर. अंबेडकर आलोचना विधानमे, अंबेडकर आलोचना विधानमे, अंबेडकर आलोचना विधानमे కొనసాగిస్తాం మీ ఆశయాలను, కొనసాగిస్తాం మీ ఆలోచనలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మించారు, మనందరికీ తెలుసు. ఈ దేశంలో అంబేద్కర్ పేరు చెప్పుకోకుండా ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రజానాయకుడు కానీ ఈ దేశంలో మనగలిగే పరిస్థితి లేదు. విశాఖపట్నంలో అంబేద్కర్ రిజర్వేషన్స్ వల్ల లబ్ధి పొంది ఉద్యోగాలు సంపాదించుకొని ఫ్యామిలీస్తో జీవిస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. కానీ ఈరోజు టీవీల్లో సీరియల్స్ చూసో లేకపోతే క్రికెట్ మ్యాచ్లు చూసో హాయిగా నిద్రపోతారు వీళ్ళంతా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టి ఈ దేశంలో బడుగు జనం కోసం, ఎవరైతే ఈ దేశంలో అంటరాని కుల వివక్షతకు గురిగా పడుతున్నారో వాళ్ళందరి కోసం తన స్వార్థాన్ని మరిచి ఆయన ఎన్నో రాత్రులు నిద్రపోకుండా మన కోసం ప్రయత్నించి రాజ్యాంగాన్ని రాసి మనకి సర్వ హక్కుల్ని కల్పిస్తే ఈనాడు మనమంతా చాలా హాయిగా బెడ్ల మీద, హోమ్ బెడ్ల మీద పడుకుంటున్నాం. దానికంతా మనం సిగ్గుపడాలి. అందుకనే ఈనాడు విశాఖపట్నంలో 3 సంవత్సరాలుగా భీమసేన వార్ ఈ కార్యక్రమాన్ని ఎందుకు తలపెట్టిందంటే, ఎవరైతే నిజమైన అంబేద్కరైట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఆయన పుట్టినరోజు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేసి ఆయన స్మరించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. మొదటి సంవత్సరం 10 మంది వచ్చారు, రెండో సంవత్సరం 20 మంది వచ్చారు, ఇవాళ 50 మంది వచ్చారు. ఇది కొనసాగిస్తూ పోతే లక్షల మంది రావాలనేది మా కోరిక. ఇక్కడే కాదు, ఎక్కడికక్కడ ఈ రోజు అర్ధరాత్రి అంబేద్కర్ తలుచుకుని నిద్రపోకుండా మేల్కొని అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా. ఈ కార్యక్రమాన్ని భీమసేన వారు జనరల్ సెక్రటరీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నిర్వహిస్తారు. జైవీల్ సార్, థ్యాంక్ యూ. మీ అందరికీ అంబేద్కర్ గారి బర్త్డే శుభాకాంక్షలు చెప్పండి అందరూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో 134వ ఈ జయంతి కార్యక్రమంలో మన మధ్య అల్లు కుమార్ గారు ఉన్నారు, అడ్వకేట్ గారు. ఆయన్ని కేక్ కట్టి వస్తుందా కోరుచున్నారు.
भीमसेन भारत जिंदाबाद भीमसेन भारत भीमसेन भारत నూట 34వ జయంతి సందర్భంగా బాబాసాహెబ్ మీరు ఇప్పుడే 134 సంవత్సరాల నాడు భారతదేశంలో పుట్టడం జరిగింది. భారతదేశంలో పుట్టిన తర్వాత 1927 వరకు కూడా దేశ విదేశాల్లో ప్రపంచాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తూ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత 20 మార్చ్ పోరాటాన్ని మంచినీళ్ళ కోసం కొనసాగించిన విషయాన్ని బాగా మర్చిపోలేదు. అక్కడి నుండి ఉద్యమాలు మీరు స్టార్ట్ చేస్తూ మీరు చనిపోయి నిర్యాణం చెందే కూడా బుద్ధాంటి స్తంభ రాసేటంత వరకు కూడా మీరు ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రత్తుతో ఎన్నో విషయాలు చెప్పారు. 1935 యాక్ట్ ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు 15 మందిని ఎంపిక చేసి తర్ఫీదై వచ్చిన తర్వాత వారికి మీరు ఇచ్చిన సందేశం పే బ్యాక్ టు సొసైటీ, తిరిగి చెల్లించాలి అని చెబితే వారు ఎవరు చెల్లించకుండా అట్లాగే వారు అంటే స్వార్థపరంగా తయారయ్యారు. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఎడ్యుకేటెడ్ పీపుల్ హ్యావ్ బీన్ డిసీవ్డ్ మీ, చదువుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు అనే విషయాన్ని కన్నీళ్లతో బాధతో చెప్పారు. అది గమనించిన వాళ్ళంతా కూడా ఈవేళ మన భీమసేన్ వారు ఎట్లాగైతే ఉద్యోగస్తులుగా ఉంటూ డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మిగతా అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా ఈ భీమ్ వార్ ఏదైతే ఉందో జై భీమ్ వార్, ఈ వార్ను ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. నా పూర్తి సహకారాలు ఉంటాయి. ఇవాళ మహారాష్ట్రలో కానీ లేక ముంబైలో కానీ నాగ్పూర్లో కానీ మొత్తం చూసినట్లయితే కొన్ని నార్థన్ కంట్రీస్లో ఈ రాత్రంతా కూడా నిద్రపోకుండా భజనలు చేస్తూ ప్రార్థన చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘనంగా నివాళులు అర్పిస్తూ రేపు ఉదయాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ మేలుకున్నారు, మనలందరినీ మేల్కొల్పారని వచ్చినటువంటి మీ అందరికీ కూడా జై భీములు, జై భీమ్. ఒకానొక రోజుల్లో మనం తినడానికి తిండి కానీ, చదువుకోవడానికి చదువు కానీ, ఉండడానికి ఇల్లు కానీ ఏమీ లేకుండా ఊరి చివరిన ఉన్నటువంటి మనల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని మనల్ని రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో కొన్ని హక్కుల్ని మనకి ఇస్తూ మానవ హక్కులు పోరాట యోధుడైన మానవ హక్కుల్ని మేము కూడా మనుషులే, మేము పశువులం కాదు, మేము కూడా మనుషులే, మీతో పాటు మేము కూడా సమానంగా జీవించే హక్కు మాకుంది అని పోరాడి మనకి ఈ రోజు నాడు ఒకప్పుడు ఎప్పుడైతే మనకి బట్టలు లేకుండా మూతికి ముట్టికి చీపురు కట్టుకొని మనం తిరిగే వాళ్ళము వీధుల్లో, దాని నుండి ఈరోజు సూటు బూటు కోట్లు వేసుకొని లాయర్లుగా, డాక్టర్లుగా, యాక్టర్లుగా తయారై ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. ఆయన భిక్షని మనం తీసుకుంటూ ఈరోజు ఆ కృతజ్ఞతలు అయిపోయి కొంతమంది అయితే కనీసం ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనువాదులతో కూడా చేతులు కలిపి మన వాదాన్ని అడిగంటనే చేయడానికి చూస్తున్నారు, అణగదొక్కడాన్ని చూస్తున్నారు. కాబట్టి మన ప్రజలు ఎప్పుడు కూడాను ఎదుటివాడేసే బిస్కెట్లకి వెళ్లకుండా, ఎదుటివాడు పెట్టే ప్రలోభాలకి వెళ్లకుండా బాబాసాహెబ్ ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించి తద్వారానే ఆయన కలలు కన్నటువంటి ప్రబుద్ధ భారత్ కానీ, ఆయన కలలు కన్నటువంటి ఈ భారతదేశం సాకారం అవ్వాలి అని మనకి రాజ్యాంగంలో ప్రజలందరికీ, ఈ దేశ ప్రజలందరికీ కూడా వర్తించే హక్కుల్ని రాశారు. బ్యాంకులకు సంబంధించి క్లాజులు పెట్టారు, వ్యవసాయానికి సంబంధించి క్లాజులు పెట్టారు. మనుషులకి ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలను కూడా మన రాజ్యాంగంలో ఇచ్చి రాజ్యం ఇలా ఉండాలని చెప్పి ఆయన మనకి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుని మనం మర్చిపోయినట్లయితే మనం పుట్టినటువంటి తల్లిదండ్రులు కూడా మనం మర్చిపోయినట్లే లెక్క. కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా తల్లిదండ్రులు మనకు జన్మనే ఇస్తారు,
కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి పునర్జన్మనిచ్చారు, మనుషులుగా జీవించే జన్మనిచ్చారు, హక్కునిచ్చారు. కాబట్టి ఆ హక్కుల్ని మనం మర్చిపోకుండా మీరందరూ కూడా ప్రతి ఏడాది కూడా ఏడాది జనాల్ని మనం సమీకరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే దిశలో మీరందరూ ప్రయాణించాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్. డాక్టర్ బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కృతజ్ఞత తెలిసిన వాళ్ళని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కొన్ని లక్షల మంది భారత రాజ్యాంగాన్ని అనుసరించి బతుకుతున్నారు. ఆ విషయం వాళ్ళకే తెలియదు. భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. మరి ఈరోజు భీమసేన వార్ ప్రపంచ దేశాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మన జాతి ఇంకా చాలా వెనకబడే ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కార్యక్రమాలు చూస్తుంటే ఇప్పుడు సార్ చెప్పారు, అరుణ్ కుమార్ గారు, దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో ప్రెజర్ ఉండటం వల్ల లేకపోతే ఏ కారణం చేతో అక్కడ ప్రజలు బాబాసాహెబ్ని బాగా ఆకలింపు చేసుకున్నారు. ఆయన యొక్క ఉత్సవాలు, జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏ కార్యక్రమంకైనా ముందుంటున్నారు. వేలాది మంది, లక్షలాది మంది. నిజంగా అక్కడ స్త్రీలను చూస్తుంటే చాలా అభినందించవలసి వస్తుంది. మనకి అంత స్పిరిట్ లేదు స్త్రీలలోని. వాళ్ళు బుల్లెట్ల మీద ఊరేగిస్తుంటే, గుర్రాల మీద ఊరేగుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మనకి ఆ